హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం 2025వ సంవత్సరంలో హోలీ పాడ్యమి ఎప్పుడు వచ్చింది? అంటే నవంబర్ 20 గురువారం రోజున జరుపుకోవాలా? లేదా నవంబర్ 21 శుక్రవారం రోజున జరుపుకోవాలా? ఆ రోజు ఎన్ని దీపాలు నీటిలో వదలాలి? ఎక్కడ వదలాలి? కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తుల దీపాన్ని వెలిగించడం కుదరని వారు ఈ హోలీ పాడ్యమి రోజు వెలిగించవచ్చా? లేదా ఈ హోలీ పాడ్యమి రోజు మాంసాహారం తినవచ్చా లేదా అనే విషయాలన్నింటి గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వస్తుంది. ముందుగా అందరికీ హోలీ పాడ్యమి శుభాకాంక్షలండి. కార్తీక అమావాస్య తర్వాత వచ్చే మార్గశిర శుద్ధ పాడ్యమిని హోలీ పాడ్యమి అంటారు. దీనినే హోలీ స్వర్గం అని కూడా పిలుస్తారండి. కార్తీక మాసంలో నెల రోజులు దీపారాధన చేస్తారు. తర్వాత మార్గశిర శుద్ధ పాడ్యమి రోజు నది దగ్గరికి వెళ్ళి దీపాలను అరటి డొప్పలో పెట్టి నీటిలో వదులుతారు. ఈ దీపాలని కార్తీక దీపాలుగా ఉద్వాసన చెప్తారు. హోలీ స్వర్గం లేదా హోలీ పాడ్యమిని ఇలా జరుపుకుంటారు. అలాగే ఈ హోలీ పాడ్యమి రోజున 31 లేదా 33 లేదా 35 వత్తుల దీపాన్ని వెలిగించి తులసి పూజ చేసి పోలమ్మ తల్లి కథను చదివి కథాక్షింతలను తలపై వేసుకుంటారు. అయితే ఈ హోలీ పాడ్యమి రోజు 31 లేదా 33 లేదా 35 వత్తుల దీపాలను ఎందుకు వెలిగించాలి? వీటి వెనుక ఉన్న అర్థమేమిటి? ఈ హోలీ పాడ్యమి పూజ విధానమేంటి? హోలీ పాడ్యమి రోజున అరటి డొప్పలు లేకుంటే నీటిలో దీపాల్ని ఎలా వదలాలి? అలాగే హోలీ స్వర్గం కథ ఏమిటి అనే విషయాలన్నింటి గురించి వీడియోస్ అన్ని మన ఛానల్లో ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనం ఈ 2025వ సంవత్సరంలో హోలీ పాడ్యమి ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం. మనకి పాడ్యమి తిథి వచ్చేసి నవంబర్ 20 గురువారం ఉదయం 10:36 నుంచి నవంబర్ 21 శుక్రవారం మధ్యాహ్నం 12:45 వరకు ఉంటుంది. అయితే మనకి సూర్యోదయ సమయానికి పాడ్యమి తిథి ఉన్నది నవంబర్ 21 శుక్రవారం రోజున కాబట్టి మనం నవంబర్ 21 శుక్రవారం రోజున మాత్రమే హోలీ పాడ్యమిని జరుపుకోవాలి. అయితే హోలీ పాడ్యమి రోజున పూజ చేయడానికి శుభ సమయం ఎప్పుడు అంటే నవంబర్ 21 శుక్రవారం ఉదయం 6:20 లోపే పూజను పూర్తి చేయాలి అండి. నీటిలో దీపాలను వదలాలి. అంటే సూర్యోదయానికి ముందే కృత్తిక నక్షత్రాలు ఉన్నప్పుడే నీటిలో దీపాలని వదలాలండి. పూజను పూర్తి చేసి హోలీ స్వర్గం కథను చదువుకొని కథాక్షంతలను తలపై వేసుకోవాలండి. మరి ఈ రోజున హోలీ తల్లికి ఎన్ని దీపాలు వదలాలంటే కొంతమంది 31 వత్తుల దీపాన్ని వదులుతారు. 31 వత్తులే ఎందుకంటే కార్తీక మాసం నెల రోజులు 31 రోజులు కాబట్టి 31 వదులుతారండి. మరికొందరు 33 వత్తుల దీపాన్ని వదులుతారు. ఎందుకంటే కార్తీక మాసం నెల రోజులు 31 రోజు, మిగతా 2 గౌరీదేవికి అని మొత్తం 33 వత్తుల దీపాన్ని వదులుతారు. ఇంకొందరైతే 35 వత్తుల దీపాన్ని వదులుతారండి. ఎందుకంటే 31 వత్తులు కార్తీక మాసం నెల రోజులు, 2 వత్తులు గౌరీదేవికి, 2 వత్తులు గణపతికి అని మొత్తం 35 వదులుతారు. ఎవరి ఆచారం వాళ్ళదండి. కానీ 33 వత్తులు వదలడమే చాలా మంచిదండి. ఈ రోజున నది దగ్గరికి వెళ్లి వత్తులను వదలడం కుదరని వారు తులసికోట దగ్గరే ఒక పాత్ర నిండా నీటిని నింపి దానినే గంగాజలంగా భావించి అందులో అరటి డొప్పలో 33 వత్తులను వేసి కొద్దిగా పసుపు, కుంకుమ నైవేద్యంగా చల్మిడి వడిపప్పు పెట్టి నెమ్మదిగా నీటిలో వదలాలి. అలాగే కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తుల దీపం వెలిగించడం కుదరని వారు ఈ హోలీ పాడ్యమి రోజున 365 వత్తుల దీపాన్ని వెలిగించవచ్చండి. ఈ రోజు దీపదానం చేస్తే చాలా మంచిదండి. అలాగే చాలా మంది నాకు కమెంట్ పెడుతున్నారండి, ఈ హోలీ పాడ్యమి రోజు నీటిలో దీపాలను వదిలిన తర్వాత నాన్ వెజ్ తినవచ్చా అని. అంత భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుని పొలమ్మ తల్లికి దీపాలు వదిలి నాన్ వెజ్ తినడం మాత్రం మంచిది కాదండి. ఈ హోలీ పాడ్యమి రోజు అయితే అసలు నాన్ వెజ్ తినకూడదండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో హోలీ పాడ్యమి గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు కదా. అలాగే హోలీ పాడ్యమి రోజు నీటిలో దీపాలను ఎలా వదలాలి, అలాగే మీ దగ్గర అరటి డొప్పలు లేకుంటే నీటిలో దీపాలని ఎలా వదలాలి, అలాగే ఎన్ని వత్తుల దీపాన్ని వదలాలి అని క్లియర్ గా వీడియోస్ అన్ని మన ఛానల్లో పోస్ట్ చేస్తానండి.
ఆ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.